పోరాడదాం కనీస వేతనం 26,000 ఇచ్చే వరకు వేతనాలు సకాలంలో చెల్లించాలి. వేతనాలు సకాలంలో చెల్లించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. వేతనాలు సకాలంలో చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలి. డౌన్ డౌన్ వీసీ, డౌన్ డౌన్ రిజిస్టర్. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే అధికారుల నిర్లక్ష్యం నశించాలి. కార్మికులను పట్టించుకొని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే అధికారుల నిర్లక్ష్యం నశించాలి. జిందాబాద్ జిందాబాద్. ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ నుండి బిల్డింగ్ వరకు వీసీ ఆఫీస్ దాకా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మేము గతంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు దాదాపు 426 మంది వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినా కూడా కనీస వేతనాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. చాలని వేతనాలతో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ గతంలో కాంట్రాక్టు వ్యవస్థ లేకముందుకు యూనివర్సిటీ నుండే డైరెక్ట్గా కార్మికులకు వేతనాలు వచ్చేది. కానీ ప్రభుత్వం కార్మికులను మోసం చేయడం కోసం దళారీ ఏదైతే కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో 3 కాంట్రాక్టర్లకి ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం వాళ్ళ కాంట్రాక్టర్లను ఇచ్చింది. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క కాంట్రాక్టరు సరైనటువంటి పద్ధతిలో సరైన సమయంలో వేతనాలు ఇవ్వకుండా ఈరోజు కార్మికులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంట్రాక్టర్లని అడగమని చెప్తే వేతనాలు పడతలేవంటే వీసీ కావచ్చు, ఓఎస్డి కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, మీరు కాంట్రాక్టర్లనే అడుక్కోండి, మాకు సంబంధం లేదని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ యూనివర్సిటీలో కార్మికులతో పనిచేస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం కాంట్రాక్టర్లతో దళారీగా కానీ లేకపోతే లాలూచిగా వాళ్ళతో ఏమైనా వ్యవహరిస్తుందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు కాంట్రాక్టర్లతో ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు మీరు వాళ్ళని నిలదీయలేకపోతా ఉన్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి తేదీననే ఫస్ట్ తేదీననే వేతనాలు వేస్తా ఉన్నామని చెప్పేసి గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ గారు కావచ్చు, రిజిస్టర్ గారు కావచ్చు, ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలను ఇక్కడ అమలు చేయట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈరోజు వేతనాలు వేయాలని చెప్పేసి అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సకాలంలో ఫస్ట్ రోజు కార్మికులందరికీ కూడా ఈరోజు వేతనాలు పడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ ఏదైతే ఉందో ఈఎస్ఐ పిఎఫ్ ను కూడా ఎంప్లాయీ షేర్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా ఈరోజు రాక్షసంగా బుర్కుల్లాగా కాంట్రాక్టర్లు ఎంప్లాయీ వాళ్ళ యొక్క షేర్ల నుంచే కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా అడిగితే ఈరోజు అధికారులు మౌనంగా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పింది. 26,000 ఇక్కడ అమలు చేయట్లేదు. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం మినిమం వేజ్ ని ఇలా అమలు చేస్తున్నాం అని చెప్పేసి యాక్ట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అనేటువంటి పేరుతో ఈరోజు వాళ్ళని వేతనాలు ఇవ్వాలంటే స్కిల్డ్ అనేటువంటిది, సెమీ స్కిల్డ్ అనేటువంటిది, అన్స్కిల్డ్ అనేటువంటిది తేడా లేకుండా ఇక్కడ అసలు అవగాహన రహితంగా ఇలా వేతనాలని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మెస్సులు మొత్తం బంద్ చేసి మేము పెద్ద నిరసనలోకి వెళ్ళాలనుకున్నాం. వీసీ గారు మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు మేము శాంతియుతంగా కార్మికులతోటి ర్యాలీగా ఈరోజు వీసీ బిల్డింగ్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో మొత్తం విద్యార్థి సంఘాలను కలుపుకొని, కార్మిక సంఘాలను కలుపుకొని మొత్తం కార్మికులందరితోటి పెద్ద ఎత్తున మెస్సులను బంద్ చేసి మేము సమ్మెలోకి వెళ్తాం. అప్పుడు విద్యార్థులు మేమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. పోరాడదాం కనీస వేతనం 26,000 ఇచ్చే వరకు. తీసుకోవాలి.